హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పిక్చర్లో చూస్తున్నట్టు మీరు థంబ్నైల్లో ఇప్పుడు రేఖా గుప్తా అనేది ఒక బ్రాండ్ ఇమేజ్గా మారిపోయింది. జూకేగా నై అంటూ పుష్ప డైలాగ్ని కాపీ కొట్టిన మన కేజ్రీవాల్ సార్ పార్టీ అంతా ఇంటికి వెళ్ళిపోయింది ఎలక్షన్లో ఓడిపోయి. ఇప్పుడు అక్కడ గెలిచినటువంటి బీజేపీ పార్టీ దాదాపు 27 సంవత్సరాల తర్వాత అక్కడ గెలవడం జరిగింది ఢిల్లీ స్థానంలో. ఇప్పుడు అక్కడ ఒక మహిళని సీఎంగా డిసైడ్ చేయడం వెనుక మోడీ పెద్ద ప్లానే వేశారని చెప్పి చాలామంది రాజకీయ వర్గాల్లో భావిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలుసుకుందామా? అసలు ఎవరి రేఖా గుప్తా అనేది చిన్నగా తెలుసుకోవడం స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికి రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈవిడతో పాటు ఒక 6 మంత్రులు కూడా చేశారు. ఈవిడ టీంలో ఉన్నారు ప్రజెంట్. మోడీ గారి ఆశీస్సుల మేరకు వీళ్ళంతా కలిసి ఢిల్లీలో చాలా మంచి పరిపాలన అందిస్తారంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేఖా గుప్తా గారి అసలు పేరు రేఖా రాణి. ఈవిడ యొక్క పొలిటికల్ కెరియర్ చాలా చిన్నతనం నుండే ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఆవిడ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే పొలిటికల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ ఢిల్లీ యూనివర్సిటీలో ఆవిడ లా కంప్లీట్ చేశారు. ప్లస్ ఆవిడ అక్కడ స్టూడెంట్స్ యూనియన్ లీడర్కి జనరల్ సెక్రటరీ ప్లస్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు. ఈవిడ బీజేపీకి జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా కూడా వర్క్ చేయడం జరిగింది. రేఖా గుప్తా గారి నాన్నగారి పేరు జై భగవాన్. ఈయన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్గా వర్క్ చేశారు. ఈయన మేనేజర్ కావడం వల్ల బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేయడం వల్ల తరచుగా ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉండేవి. ఆ పర్పస్ మీదే వీళ్ళు ఢిల్లీకి మూవ్ ఆన్ అవ్వడం జరిగింది. అక్కడ ఈవిడ యొక్క కెరియర్ ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుందని చెప్పుకోవాలి. ఢిల్లీ యూనివర్సిటీలో ఈవిడ స్టూడెంట్ యూనిట్ ప్రెసిడెంట్గా చాలా కీ రోల్ ప్లే చేశారనే చెప్పుకోవాలి. ఈవిడ బీజేపీ తరపున మేయర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇండియాలో బీజేపీ రూల్ చేస్తున్నటువంటి స్టేట్స్లో ఎక్కడా కూడా మహిళా సీఎం లేరు. కాబట్టి అందరూ కలిసి ఒక డెసిషన్కి వచ్చి ఢిల్లీలో ఒక మహిళా సీఎంని ఏర్పాటు చేస్తే బాగుంటుందనుకునే ఆలోచన మీద అయి ఉండవచ్చు. రేఖా గుప్తా గారికి అదృష్టం వరించిందనే చెప్పుకోవాలి. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేతో పాటు డైరెక్ట్గా సీఎం అయ్యారు. ఇది చాలా గొప్ప విషయం. ఒక జనరల్ బ్యాంక్ మేనేజర్ కూతురు, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఆవిడ ఇంత యాక్టివ్గా పాలిటిక్స్లో ఉంటూ ఇంత తక్కువ టైంలో, ఆవిడ ఏజ్ 50 years అయి ఉండొచ్చు, కానీ డైరెక్ట్గా సీఎం అవ్వడం అనేది చాలా గమనించవలసిన విషయం, హర్షించదగ్గ విషయం కూడా. రేఖా గుప్తా గారి స్వస్థలం హర్యానాలోని జింజిలాలోని నందిగఢ్ అనేటటువంటి విలేజ్లో ఆవిడ పుట్టారు. ఇదే ఆవిడ నేటివ్ ప్లేస్గా చెప్తున్నారు చాలామంది. రేఖా గుప్తా గారి హస్బెండ్కి కూడా ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన ఢిల్లీలో స్పేర్ పార్ట్స్ అమ్మేటటువంటి బిజినెస్ స్టార్ట్ చేసి అందులోనే ఆయన రాణిస్తున్నారు. దాదాపు 27 సంవత్సరాల అనంతరం బీజేపీ ఢిల్లీలో విజయబావుట ఎగరవేసిందనే చెప్పుకోవాలి. రామ్లీలా మైదానంలో ఈరోజు రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈవిడతో పాటు ఒక 6 మంత్రుల్ని నియమించడం జరిగింది. పర్వేష్ సాహెబ్ సింగ్, ఆశీష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్నా, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, వీళ్ళు 6 కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో డిప్యూటీ సీఎం కింద పర్వేష్ వర్మని ఏర్పాటు చేయడం జరిగింది. రామ్లీలా మైదానంలో జరిగినటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ప్రాంతాల్లో సీఎం అండ్ డిప్యూటీ సీఎంలుగా ఉన్నటువంటి రాష్ట్ర సీనియర్ నాయకులు కూడా హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారానికి మన ఏపీ నుంచి ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ ఇతర సీనియర్ నేతలు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు రేఖా సింగ్ మరియు 6 మంత్రులతో ఉన్నటువంటి ఫోటోని ఎక్స్లో షేర్ చేయడం జరిగింది. రేఖా గుప్తా గారు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గం షాలిమార్ బాగ్. ఈవిడ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం ఇదే మొదటిసారి. డైరెక్ట్ సీఎం అయ్యారు. ఇది చాలా గర్వించదగ్గటువంటి విషయం ఒక మహిళగా. గాంధీజీ ఫాలోవర్ అయినటువంటి అన్నా హజారే గారి మొదటి ఉద్దేశం మద్యపాన నిషేధం. అన్నా హజారే గారి శిష్యుడిగా ఉంటూ కేజ్రీవాల్ గారు చాలా ద్రోహమే చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే మద్యపాన నిషేధాన్ని ఆయన అమలుపరచకుండా లిక్కర్ స్కామ్లోనే ఇరుక్కోవడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ గురించి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి రేఖా గుప్తా గారు ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూడవలసి ఉంది. ఇందులో మన తెలంగాణకి చెందినటువంటి కవిత గారు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఈ కేసు విషయమై ఆవిడ అరెస్ట్ అయ్యి జైలులో ఉండి కొంతకాలం పాటు జైలు జీవితం గడిపి బెయిల్పై బయటికి రావడం కూడా జరిగింది.
ఒక మహిళా కార్యకర్త జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారిగా సీఎం అవడం అనేది చాలా గొప్ప విషయం. ఆల్ ద బెస్ట్ టు రేఖా గుప్తాజీ.